పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు మూవీ అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఇష్టపడి చూస్తుంటారు. కానీ ఓజీ మూవీ టికెట్స్ రేట్స్ చూస్తే ₹1000గా ఉంది. అభిమానులకు ఒక భారం అని చెప్పొచ్చా? 100% భారం. అభిమానం అంటే తల్లిదండ్రి కంటే హీరో అంటే అంత ప్రాణం, పిచ్చి ప్రేమ. అది ఆ అభిమానం మామూలుగా వెలకట్టలేము. ఆ డబ్బు ఆ అభిమానం కోసం మనం ఏం చేసైనా సరే ఆ హీరో సినిమా ఫస్ట్ డే చూడాలి అనేది అంత ఆలోచనలో ఉంటారు. అలాంటప్పుడు మనం టికెట్ రేట్ పెట్టేటప్పుడు మనం ఐ క్లాస్ అండ్ బి క్లాస్ అండ్ సి క్లాస్ అంటే మనం మొత్తం టోటల్గా అన్ని సొసైటీలు చూడాలి. అంటే మనం మాస్ పబ్లిక్ ఉంటారు. మాస్ పబ్లిక్ వాళ్ళకి రోజుకి వచ్చిన ఆదాయం ఏంటి, మనకు వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ ఏంటి, మనకు వాళ్ళకి రోజుకి మనం ఊరు అమ్ముతే వాళ్ళ జీతం ఎంత, రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, అలాగే ఏ క్లాస్ ఎంత వస్తుంది, బి క్లాస్ ఎంత వస్తుంది, ఇవన్నీ చూసుకోవాలా. మనం ఎంతసేపు 7 లక్షల జీతగాడిని చూడడం కాదు, ₹1,00,000 జీతగాడిని చూడడం కాదు. 10,000 జీతగాడు నెలకుంటాడు, అయినా పవన్ కళ్యాణ్ అభిమాని. 20,000 నెలకి 20,000 జీతగాడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ అభిమాని. 7,20,000 జీతగాడు కూడా ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అంటే అందరూ చూసే విధంగా చూడాలి. 1 నెంబర్ 2 ఇంకోటి, ఇప్పుడు ఇది హీరో గారికి ఏ సంబంధం ఉండదు. ఎందుకంటే హీరో గారు సినిమా చేశారు, ఆయన జాబ్ అయిపోయింది. సినిమా రేటు లాభ నష్టాలు అనేది నిర్మాత చూసుకుంటాడు. ఆయన నిర్మాత ఏం చేస్తాడు, ఒక లెటర్ తీసుకొని ఛాంబర్కి పెడతాడు. సార్ నాకు ఇంత ఉంది, నాకు ఇంత బడ్జెట్ అయ్యింది, నాకు ఇంత డబ్బులు అయింది కాబట్టి నాకు ఈ రేట్ ఇవ్వండి అని అడిగాడు. స్వార్థం, ఆశ. అడిగినప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఛాంబర్ మీద ఉంది. తర్వాత ఛాంబర్ రికమెండెడ్ బై హోమ్ సెక్రటరీ చూసుకొని ₹1000 టికెట్ ఇస్తే మనం 5 షో, ఒక షో అంటే 10,000, మొత్తం టోటల్గా ఎన్ని పడుతున్నాయి థియేటర్లో? 4,000 థియేటర్స్, మొత్తం 4,000 థియేటర్స్ పడతాయి. అంటే 4,000 థియేటర్స్ అంటే సారీ ఎంత పడుతుంది, అది షోలు ఎన్ని పడుతున్నాయి? ఒక థియేటర్కి యావరేజ్లో 500 నుంచి 700 కెపాసిటీ. అంటే ₹1000 టికెట్ అంటే ఎన్ని 100 కోట్లు వస్తుంది. తర్వాత మరుసటి రోజు ₹300 పెట్టాం. ₹300 పెట్టామంటే అది ఎన్ని 100 కోట్లు వస్తుంది. మన ఖర్చు ఎంత, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత, అవన్నీ చూసుకొని మనం రేటు పెట్టుకోవాలి. రేటు ₹1000 పెట్టేసాం, 1000 కాదు 10,000 పెడితే కూడా సరిపోద్ది. 20,000 పెట్టినా కూడా కొంటారు అభిమానులు, 30,000 పెట్టినా కొంటారు. అలాగా వాళ్ళ జోబీలో మనం చిల్లు పెడదామా, వాళ్ళ రక్తం మనం తాగుదామా? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, ₹1000 మీరు పెట్టేటప్పుడు మీరు పెట్టిన బడ్జెట్ ఎంత, మీకు రెవెన్యూ ఎంత వస్తుంది? మీరు 30 రోజులు ఆడాలని సినిమా తీసారా, 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలని సినిమా తీసారా? మీరు 30 రోజులు ఆడాలనుకున్నప్పుడు మీకు ఎలాగ వస్తుంది? రిపీట్ ఆడియన్స్ రావాలి. రావాలంటే అభిమాని మళ్ళీ సినిమా చూస్తాడు. మరి ఒక్కసారి సినిమా చూసి ₹1000తో ఆపుకునే పరిస్థితి వస్తుందా? 1,000 ₹300 టికెట్ అంటే మరుసటి రోజు వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది? మీరు ఏ క్లాసు ₹1000 పెట్టారు, బి క్లాసు 1000 పెట్టారు, సి క్లాసు 1000 పెట్టారు. ఇవన్నీ కూడా మీరు ఒక నిర్మాత ఆలోచించుకోవాలి. ఆయన బడ్జెట్కి ఆ ₹1000 టికెట్కి 300 టికెట్కి ఎన్ని 100 కోట్లు వస్తుంది, ఎన్ని రెట్లు మనకి ఇన్కమ్ వస్తుంది, ఆక్యుపెన్సీ ఎంత, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, బిఫోర్ సినిమాలు చూద్దాం. మనం గేమ్ చేంజర్, పుష్ప 2, కల్కి, మళ్ళా వార్ 2 అండ్ ఇంక హరిహర వీరమల్లు, ఇవన్నీ బెనిఫిట్స్ వాళ్ళు వేశారు. ఆ బెనిఫిట్స్ వాళ్ళు ఎన్ని ఆక్యుపెన్సీ వచ్చింది? ఈ సిటీ ఫుల్ 100% ఆక్యుపెన్సీ, బి క్లాస్ 30% ఆక్యుపెన్సీ, సి క్లాస్ 20% ఆక్యుపెన్సీ. అంటే ఎందుకు 100% బి రాలేదు, ఎందుకు 100% సి రాలేదు? హీరోకి అభిమానులు ఉన్నారు కదా, ప్రాణం పెట్టి అభిమానులు ఉన్నారు కదా, ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి అంత క్యాపబిలిటీ, ₹1000 పెట్టి 800 పెట్టి కొనుక్కునే క్యాపబిలిటీ ఆ ఊర్లో లేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే రాబడి ఎంత, ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, వాళ్ళు చూసుకునే కదా చూస్తారు. మరుసటి రోజు సినిమాకి వెళ్ళారు. మీరు బెనిఫిట్స్ ప్రతి వాళ్ళు చూడాలనుకుంటారు కదా, ఆ చూడాలనుకునే అభిమానిని సినిమా థియేటర్లోకి వెళ్ళకుండా మనం చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు ఇవ్వండి టికెట్, ₹1000 మీరు పెట్టారు కదా, సిటీకి ఏ క్లాస్, మరి బి క్లాస్ తగ్గాలి కదా, సి క్లాస్ తగ్గాలి కదా. అంటే మేజర్ పంచాయతీ అదే ₹1000, మీకు మున్సిపాలిటీ ₹1000, మీకు మెట్రోపాలిటన్ సిటీ ₹1000. అభిమాని ఎక్కడి నుంచి తెస్తాడు? అభిమాని అనేది ప్రాణం. హీరో అంటే పంచ ప్రాణాలు. ఎలాగైనా సినిమా ఫస్ట్ డే చూడాలి. ఆ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోకూడదు, ఆ వీక్నెస్ని మనం క్యాష్ చేయకూడదు. ఎందుకంటే మీరు ₹1000 పెడితే ఎన్ని 100 కోట్లు వస్తుందో ఒకసారి చెప్పండి. మీరు ₹300 పెడితే ఎన్ని 100 కోట్లు వస్తుందో. 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. మీరు ఈ రకంగా పెడితే ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్,
ఫస్ట్ డే ఇస్ బ్రేక్ ఈవెన్. మళ్ళీ మీరు అదే కానీ 300 రూపాయలు, మీరు 500 రూపాయలు 300 రూపాయలు పెడితే 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి హోమ్ సెక్రటరీ గారు ఆ మాత్రం చెక్ చేసుకోరా? హోమ్ డిపార్ట్మెంట్ ఆ మాత్రం చెక్ చేసుకోరా? గతంలో ఎంత ఆక్యుపెన్సీ ఉంది, గతంలో ఎంత జిఎస్టీ కట్టారు, గతంలో ఎంత పేమెంట్లు వచ్చాయి, వాళ్ళ బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్కి మన పేమెంట్ ఎంత రేట్లు ఇవ్వాలని అవసరం లేదా? ప్రజలు ఏమైపోయినా పర్లేదా? సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయినా పర్లేదా? సినిమా ఇండస్ట్రీ థియేటర్కి జనాలు దూరం అయిపోవాలా? మరి ఈ డబ్బు కట్టలేక, సినిమా చూడలేక పెరేసీలు అలవాటు పడుతున్నారు. ఈ సినిమాని చూడలేక ఓటీటీకి అలవాటు పడుతున్నారు. సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసే పరిస్థితికి వస్తుంది. ఈరోజు చిన్న సినిమా రేటు పెంచలేదు. మిరాయ్ ఎంత కలెక్ట్ చేస్తుంది? చిన్న రేటు పెంచలేదు. లిట్లార్స్ ఎంత కలెక్ట్ చేస్తుంది? కొత్తలో ఎంత కలెక్ట్ చేస్తుంది? అదొక్కసారి ఆలోచించండి. రేటు పెంచితే ఏంటి? 4 రోజులు సినిమా అన్ని సంవత్సరాలు తీసి 4 రోజులు 5 రోజులు కలెక్షన్లు వస్తుంటే ఏంటది? ఒక్కసారి చూడండి. 3 రోజులు కలెక్షన్ తర్వాత పెద్ద సినిమాలు మొత్తం చూడండి ఇన్వాయిస్లు. 4వ రోజు ఏది, 5వ రోజు ఏది, 6వ రోజు ఏది? మనం ఎందుకు జనాలు దూరం అయిపోతున్నారు? ఎందుకు అభిమానులు రాకుండా భయపడిపోతున్నారు? ఎందుకు కష్టపడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. పెద్ద మనసుతో నేనేమంటున్నానంటే, మీరందరూ దాని గారు, ఛాంబర్ వారు, హోమ్ సెక్రటరీ వారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ అలాగే ఒక కందుల దుర్గేష్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లోకేష్, అందరూ కలిపి ఒక్కసారి రివ్యూ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి రివ్యూ చేయండి. ఈ రివ్యూ చేసి రేటు ప్రజలకు అందుబాటులో, సామాన్య పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టు, సామాన్యుడు సినిమా ఎంటర్టైన్మెంట్ చూసే విధంగా, సామాన్యుడు సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసే విధంగా ఇది చెయ్యండి. అంతే. అభిమానాన్ని క్యాష్ చేసుకోవద్దని నిర్మాతలకు, నేను ఛాంబర్ వారికి, నేను హోమ్ సెక్రటరీ గారు, మీరు నోట్ చూసుకోకుండా, మీరు ఎంత వస్తుందో బడ్జెట్ చూసుకోకుండా, అది ఎంత బడ్జెట్ పెట్టారో చూసుకోకుండా చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఒక దాంట్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు, ఒక దాంట్లో ఆయన తప్పులు చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు దాటిన దానికే రేట్లు ఇస్తాం, 100 కోట్లు దాటిన దానికి 50 రూపాయలు ఇచ్చారు, 150 కోట్లు దాటిన దానికి 75 రూపాయలు ఇచ్చారు, 200 కోట్ల దానికి 100 రూపాయలు ఇచ్చారు. ఒక త్రిబులార్ ఆ సినిమా 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తే 230 రూపాయలు టికెట్ ఎంత వచ్చిందో తెలుసా అండి? వైజాగ్ 30 కోట్లు చేసింది, అంటే ఆంధ్ర 150 కోట్లు, నైజాం ఎంత, సీడెడ్ ఎంత, ఎక్కడికి వెళ్తుందండి? ఒక చింత రేట్లలో భీమానాయకు 100 రూపాయల టికెట్ ఎంత చేసింది? మరి ఇవన్నీ రేట్లు లేకపోతే అఖండ నాకొద్ద రేటు, నా అభిమానులు ఎన్నిసార్లు చూసినా నా అభిమానులు నాకు వస్తారు. 100 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ ఎంత వచ్చిందండి? 50 రోజులు సినిమా కలెక్షనమే తీసాం, ఎందుకంటే పండగకి థియేటర్లు ఖాళీ లేవని. ఇవన్నీ ఒక్కసారి పరిణలోకి తీసుకోండి. రేటు పెంచడం వల్ల థియేటర్కి దూరం అయిపోతున్నారు పబ్లిక్. మీరు రేటు పెంచడం వల్ల థియేటర్కి ఒక్కరోజు రావచ్చు, అప్పు చేసో సామాన్లు అమ్మీసో ఏదో చేసో ఆ సినిమా చూడాలని ఒక కోపంతో రావచ్చు, అభిమానం మీద రావచ్చు. ఆ అభిమానాన్ని మనం నిర్మాత క్యాష్ చేసుకోకూడదు. మీకు నష్టం రావద్దు. మీకు మామూలుగా 500 పెట్టండి, మీరు 300 పెట్టండి, మీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. మీకు ఎక్కడ నష్టం వస్తుంది? మీకు ఎందుకు? మీరు 1000 రూపాయలు పెట్టి 1000 రూపాయలు మీరు 1,00,000 రూపాయలు కలెక్ట్ చేయాలని కరెక్ట్ కాదు. అది మీరు పెట్టిన రాబడికి 100 రెట్లు మీరు డబ్బు కలెక్ట్ చేయాలనుకున్న తప్పది. ఇది ప్రజల వీక్నెస్ని మీరు వాడుకుంటున్నారంటాను నేను. కనుక దయచేసి రేట్లు తగ్గించమని ఒక్కసారి నేను మాట్లాడిన మాటల్లో ఈ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, నాకు చదువు లేనివాడిని, నాతో డెబిట్కి వస్తారా? ఫస్ట్ డే 1000 రూపాయలు పెడితే 800 కోట్లు వస్తుంది. ఆక్యుపెన్సీ ఎంత ఒక్కొక్క థియేటరు? ఆక్యుపెన్సీలో ఎన్ని షోలు వేస్తారు? 1600 థియేటర్స్, ఒక షో ఎంత? 1600. ఇక్కడ 400 థియేటర్లు తెలంగాణ, మొత్తం 2000 షోలు పడితే 2000 షోలకి ఎంత? 500 to 700 కెపాసిటీ యావరేజ్ మీద. ఆ కెపాసిటీలో 500 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్ ఎంత పడుతుంది? ఎన్ని 100 కోట్లు కలెక్ట్ అవుతుంది. మీకు 5 షోలు 300 రూపాయల టికెట్, 5 షోలకి ఒక షో మీరు 1000 రూపాయలు పోతే 4 షోలకి మీరు 2000 మంది అంటే 8000 షోలు. 8000 షోలకి ఎంత వస్తుంది? సెకండ్ డే ఎంత వస్తుంది? థర్డ్ డే ఎంత వస్తుంది? ఒక్కసారి లెక్క పెడదాం. మీకు రాదు కదా. మీరు ఐఏఎస్ చదివారు, ఐపీఎస్ చదివారు, మీరు రాజ్యాంగబద్ధంగా చదువుతున్నారు, రాజ్యాంగబద్ధంగా లెక్కలు చూస్తున్నారు. ఒక మీకు రైతుకి గిట్టుబాటు ధర వస్తే ఆ రైతు రోడ్డు మీద ఉండి నాకు రూపాయి వస్తుంది, నాకు గిట్టుబాటు ధర రావట్లేదని ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటుంటే ఆ రైతు కోసం మన మహారాష్ట్ర ఏముంది, పక్క రాష్ట్రం ఏముందని ఆలోచిస్తున్నారే తప్ప ఆ రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మీరు ఈ టికెట్ ధరలు మరి పక్క రాష్ట్రం ఎందుకు కనుక్కోలే? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో 200 రూపాయల టికెట్, నో రూపాయి పెంచాం,
మా కేరళలో కమ్యూనిస్టు 236 రూపాయల టికెట్, మన తమిళనాడులో 183 రూపాయల టికెట్, సౌత్ ఇండియా. మరి అంతకన్నా మన స్పెషల్ ఏంటండి? 1000 రూపాయలు ఇస్తున్నామంటే మన స్పెషల్ ఏమి ఇస్తున్నాం? ఎక్కడికి వెళ్తుంది? సేమ్ మల్టీప్లెక్సెస్, సేమ్ సింగిల్ స్క్రీన్స్, సేమ్ మూవీ. ఒక్కసారి ఆలోచించాలి. రైతు వచ్చి రూపాయికి ఉల్లిపాయలు అమ్ముతాడు, రైతు వచ్చి రూపాయికి టమాటా, గిట్టుబాటు ధర రాదు. వాళ్ళ జీవో పాస్ చేయడానికి నెల కొలది చూసి సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. రైతుని ఇబ్బంది పెడుతున్నారు, రైతుని కష్టపెడుతున్నారు, రైతుని ఏడిపిస్తున్నారు. మరి ఆఫీసర్లు అందరూ వాళ్ళకు ఇమ్మీడియట్లీ జీవో, గంటలో జీవో ఎందుకు పాస్ చేయట్లే? సినిమాలో ఇమ్మీడియట్లీ మీరు జీవో వచ్చినట్టునే జీవో పాస్ చేశారు 1000 రూపాయలకి. మరి ఆయన నష్టపోతాడు, నిర్మాత కదా అని. మరి ఆ రైతు నష్టపోవట్లేదా? ఆ రైతు కన్నీరు మీకు అర్థం కావట్లేదా? ఆ రైతు మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయితే సినిమా ఎలా చూస్తాడు? 1000 కేజీలు అమ్మి సినిమా చూడాలా? ఆ రైతు కొడుకు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయితే సినిమా చూడాలంటే 1000 కేజీలు అమ్మి సినిమా చూడాలా? రైతు అక్కడ పండిస్తే మనం బతుకుతున్నాం, రైతు మనకు పండించి మనకు తిండి పెడితే మనం బతుకుతున్నాం, రైతు లేకపోతే మనం లేము. మరి ఆయనకి ఎందుకు జీవో చేయడానికి మహారాష్ట్ర ఎంత ఉంది, ఇవన్నీ నెలల కొలది ఎందుకు ఎత్తుక్కుంటున్నారు? మరి ఇది ఎందుకు? సినిమా టికెట్లు పక్క రాష్ట్రాలు ఏమున్నాయో చూడకుండా మీరు రేట్లు ఇచ్చారు. మీకు లెక్కలు ఎంతో తెలియదు, ఆ సినిమా ఎంత బడ్జెట్ అయిందో తెలియదు, మీరు ఎన్ని వందల కోట్లు వస్తుందో తెలియదు, యావరేజ్ మీద 10 రోజులకి ఎన్ని వేల కోట్లు వస్తుందో తెలియదు. మరి రేట్లు ఇవ్వడం కరెక్టా హోమ్ సెక్రటరీ గారు? మీ అంత మేము చదువుకోలేదు, 1వ క్లాస్ చదవలేదు, మాకే అవగాహన ఉందంటే మీరు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ రాజ్యాంగం చదివిన వాళ్ళు మీకు ఎంత అవగాహన ఉంటుంది సార్? మరి ఆయన పెట్టిన బడ్జెట్కి పెట్టిన పెట్టుబడికి రావాలి. పెట్టుబడి నష్టపోకూడదు, రైతు నష్టపోకూడదు, నిర్మాత నష్టపోకూడదు. కానీ రైతు అడుగుతుంది, నాకు కాస్త ఊరట ఇవ్వండి, నాకు ఇది ఒక్కటే తెలుసు, నాకు కొంచెం అంటే నేను పెట్టిన పెట్టుబడి మీద ఎంత ఇస్తే అంత చాలు అంటున్నాడు. నిర్మాత ఆయన పెట్టిన పెట్టుబడికి 200 రూపాయలు అయితే 1000 రూపాయలు అడగడం ఎందాక కరెక్టు? అంటే ఆయన అడిగాడు, ఇచ్చింది తప్పు మీది, ఆయన స్వార్థం అది. నాకు 1000 రూపాయలు ఇచ్చారు అన్నాడు, ఆయన స్వార్థం అది. ఇవ్వడం మీ తప్పు కదా, చెక్ చేసుకోకపోవడం మీ తప్పు కదా, అవునా కాదా? మరి ఎన్నిటిలోని దాంట్లో ఎక్కడ తప్పు జరిగింది? పవన్ కళ్యాణ్ గారిని పెద్ద మనసుతో ఆలోచించాలా. అలాగే అందరూ, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అందరూ ఆలోచించండి. సామాన్య ప్రజలను ఆలోచించండి. 80% పీపుల్ అండ్ మాస్ పీపుల్ అండ్ సినిమా థియేటర్కి వచ్చేవారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ అవ్వకి 4000 పెన్షన్ ఇచ్చి ఆమె దగ్గర 1000 రూపాయలు తీసుకోవడం బాగుంటుందా మనకి? ఆ అక్కకి పెన్షన్ 4000 రూపాయలు వితంత పెన్షన్ ఇచ్చి మనం 1000 రూపాయలు తీసుకోవడం బాగుంటుందా? ఎందుకంటే ప్రేమ. ఎందుకు వెళ్తున్నారు సినిమా అంటే? పిచ్చి. ఆ తల్లిదండ్రుల కంటే హీరో అంటే అంత ప్రేమ. అది ఏం చేసినా ఆ రోజు సినిమా చూసేయాలి. ఆ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకుంటున్నందుకు తప్పు అంటాను నేను. దయచేసి రేట్లు పునరాలోచించండి, రేట్లు తగ్గించండి, రేట్లు తగ్గించి ప్రజలకి, ఫ్యాన్స్కి, అభిమానులకి అందరికి అందుబాటులో ఉండే విధంగా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ, ఒక్కసారి ఇది హీరో గారికి ఏ సంబంధం లేదు, కానీ ఒక్కసారి మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఒక్కసారి నిర్మాతలను అడగండి, ఛాంబర్ని అడగండి, హోమ్ సెక్రటరీ గారిని రివ్యూ చేయండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండి. రేట్లు తగ్గించండి, పక్క రాష్ట్రాలు చూడండి, మన రాష్ట్రం తగ్గించమని అడుగుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.